తాళం వేసిన ఇల్లే లక్ష్యం పక్కా ప్లాన్తో చోరీలు 3 రాష్ట్రాల పోలీసులకు కంటి మీద కురుకు లేకుండా చేస్తున్న ఒక అంతరాష్ట్ర దొంగను నెల్లూరు పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు నగరంలోని వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన ఒక భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు శ్రీనాథ్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. మొదలకూరు రోడ్లో నివసించే కామాక్షమ్మ అనే మహిళ ఇంటి తాళాలు పగలగొట్టి లోపల ఉన్న బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను అపహరించినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి 161 గ్రాముల బంగారం, వెండి ఆభరణాలతో పాటు విలువైన ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు శ్రీనాథ్పై తమిళనాడులో 11 కేసులుండగా కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్లోనూ అనేక చోరీ కేసులు నమోదయ్యాయి. గతంలోనే జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన శ్రీనాథ్ తన వృత్తిని మార్చుకోకుండా మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో క్రైమ్ నంబర్ 101/26 అండర్ సెక్షన్ 331 clause 4 305 ABNS ఈ కేసు రిజిస్టర్ అయింది. ఇందులో కంప్లైనెంట్ వాళ్ళు ఊరు వెళ్ళారు, 10 days లేరు, 28th నుండి 10th వరకు లేరు. దెన్ 10th రాగానే దే రియలైజ్ వాళ్ళ గ్రిల్ బ్రేక్ చేసి ఉంది, మెయిన్ డోర్ లాక్ బ్రేక్ చేసి ఉంది, అండ్ దెన్ థెఫ్ట్ జరిగింది అన్నది మనకి పోలీస్కి ఇన్ఫార్మ్ చేయగానే ఇమీడియట్గా టెక్నికల్ సర్వేలెన్స్ స్టార్ట్ అయింది అండ్ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ వీధిలో థ్యాంక్ఫుల్లీ మనకి 200 meters స్ట్రెచ్లో 8 కెమెరాస్ ఉన్నాయి, CCTV కెమెరాస్. సో చాలా హెల్ప్ఫుల్గా ఉండింది. దాని ద్వారా ఎవరు మెయిన్ సస్పెక్ట్ అన్నది మన టీం గుర్తించడం జరిగింది. ఈ అక్యూజ్ ఎవరైతే ఉన్నాడో అతను జొన్నలగడ్డ శ్రీనాథ్, ఇతను 33 year old. ఆయన అక్కడ నడవడం తెలిసింది, మనం గుర్తుపట్టాము. దెన్ టీమ్స్ ఫామ్ చేసి అతన్ని తీసుకురావడం జరిగింది, అప్రిహెండ్ చేయడం జరిగింది. సో మెయిన్గా మన రికవరీ ఇస్ 161 grams ఆఫ్ గోల్డ్. మొత్తం గోల్డ్ మనకి ఇంటాక్ట్గా రికవరీ అయింది కేసులో. అది కాకుండా వేరే కేసెస్కి సంబంధించినవి కావలి రూరల్లో కేసులో సంబంధించిన ఒక సిల్వర్ 75 grams అండ్ ఒక ల్యాప్టాప్ HP 5 కూడా రికవరీ అయింది. ఈ క్రిమినల్ ఎవరైతే ఉన్నారో జొన్నలగడ్డ శ్రీకాంత్, ఇతను చెన్నై, తమిళనాడు అండ్ హుబ్లీ కర్ణాటక, దెన్ తెలంగాణలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్స్, దెన్ రాజమండ్రి, అమలాపురం అండ్ ఒంగోలు, ఈ అన్ని ప్లేసెస్లోనూ ఇతని మీద కేసెస్ రిజిస్టర్ ఉన్నాయి. మొత్తం 33 కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి.